Hello people, welcome back to our channel Sweta Jadhav 03. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మీరు అందరు ఎలా ఉన్నారు అని నేను ఒక్కదాన్ని అడగట్లేదు. నాతో పాటు మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ మీరు కుశలమేనా అని అడుగుతున్నాయి. ఇప్పటికే తమ్ముళ్ళు చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రోజు వీడియో దేని గురించి అనేది. ఈ రోజు నేను మీకు మా ఇంటి గ్రీనరీని చూపించబోతున్నా అండ్ ఆల్సో మీకు తెలియని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల్ని కూడా ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. వాటికి మీరు కూడా హాయ్ చెప్పేయండి. మన ఫేస్ లో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ పలకడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మా ఇంట్లో తీస్తున్న ఫస్ట్ వీడియో ఇది, సో ఆబ్వియస్లీ ఈ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ టీవీలో పుష్ప 2 మూవీ సాంగ్ వస్తుంది. సో ఈ 2 రీజన్స్ వల్లే మనలో ఉన్న కళా నైపుణ్యం బయటపడింది అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మీకు మా పొలం చూపించేస్తా పదండి. ఇదిగో ఇదే మా పొలం. ఈసారి మేము ఆ పొలంలో బీపీటీ రైస్ వేసాము. బీపీటీ రైస్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. బీపీటీ రైస్ని ఇంకా సాండా మసూరి, హెచ్ఎంటి, జీలకర్ర మసూరి అని కూడా అంటారంట. మరి ఇదేం మొక్క అని అనుకుంటున్నారా? పోపు దినుసులు ఉంటాయి కదా, వాటిలో ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాల మొక్క అన్నట్టు ఇది. ఇవేంటో గెస్ట్ చేయండి చూద్దాం. మీకు ఎందుకులే అంత శ్రమ, నేనే చెప్పేస్తా. ఇవేంటంటే టర్మరిక్ ప్లాంట్స్, మన పసుపు మొక్కలు. మాక్సిమం అమ్మ పసుపు బయట షాప్లో కొనరు, ఇలా ప్రతిసారి ఇంటి దగ్గరే వేసి ఇంట్లోనే పసుపు పౌడర్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ పసుపు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అమ్మని అడిగి ప్రాసెస్ అంతా తెలుసుకున్నా, మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్దామని. ఈ పసుపు మొక్కల రూట్స్ ఉంటాయిగా, వాటిని బాగా వాష్ చేసి హాట్ వాటర్లో 1 అవర్ వరకు మరగనించాలంట. ఆ తర్వాత వాటిని చల్లారనించి ఆ పసుపు రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, సో దట్ ఫాస్ట్గా వాటర్ అంతా ఆరిపోతుందంట. నెక్స్ట్ ఆ ముక్కల్ని అవి గట్టిగా అయ్యే వరకు ఆరనివ్వాలి. ఆ ముక్కలంతా బాగా ఎండాక రుబ్బురోలు ఆర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పసుపు పౌడర్ని మనం ఇంట్లోనే హెల్దీగా రెడీ చేసుకోవచ్చంట. ఇఫ్ పాసిబుల్ అమ్మ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తా, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వచ్చేసి చిక్కుడుకాయ మొక్క. ఇంకా సీజన్ ఇప్పుడే స్టార్ట్ కదా, బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి మై ఫేవరెట్ వెజిటబుల్ కాకరకాయ. చేదుగా ఉంటుంది అని ఎక్కువ తినరు, బట్ ఐ లవ్ దట్ చేదు. కాకరకాయ ఫ్రై చేసి వేడి వేడి రైస్లో తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. మీకు కూడా కాకరకాయ ఇష్టమా? కమెంట్ చేసేయండి. ఇదేమో ఆరెంజ్ ట్రీ అనుకున్నాం, బట్ కాదు. స్మెల్ చూస్తే లెమన్ అండ్ ఆరెంజ్ 2 మిక్స్ చేసినట్టు వస్తుంది. నాన్నని అడిగితే చెప్పారు ఇది లెమనే, బట్ బిగ్ లెమన్ అంట. దీన్ని ముళ్ళు చూసారా ఎంత షార్ప్గా ఉందో. ఇంతవరకు ఒక్క ఫ్రూట్ కూడా అవ్వలేదు ఈ చెట్టుకి. చెట్టంతా గుబురుగా ఉండేసరికి పిచ్చుకలు హ్యాపీగా గూడు కట్టేసుకున్నాయి. పోనీలే, మాకు ఫ్రూట్స్ ఇవ్వకున్నా కనీసం పిచ్చుకలకి మంచిగా గూడు కట్టే ప్లేస్ అయితే దొరికింది. ఇంట్లో 2 పపాయ చెట్లు ఉన్నాయి. పపాయ మొత్తం కట్ చేసి చూస్తే ఒకటంటే ఒక్కటే పపాయ సీడ్ ఉంది. ఈ పపాయ చెట్టు దయ వల్ల ఆ సీడ్స్ తీసే గోల తప్పింది అనుకోవాలి. ఇగో కనకంబరాలు. చిన్నప్పుడు వీటికి మల్లెపూలు అండ్ ఇంకా చాబంతి పూల ఆకులు ఉంటాయి కదా, అవి 2 కలిపి మంచిగా అల్లుకొని మరీ జడకి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడేమో అంత నేత్రానందంతోనే సరిపెట్టేసుకుంటున్నాము. ఇదేం ప్లాంట్ అంటే స్వీట్ పొటాటో ఉంటుందిగా, అదన్నమాట. ఎప్పుడు స్వీట్ పొటాటో తినడమే కానీ దాని ప్లాంట్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండదేమో కదా. ఇవేమో మిరపకాయలు, చిన్న గార్డెన్ లాగా వేశారు, ఇప్పుడిప్పుడే అవుతున్నాయి అన్నీ. ఆ గులాబీ ఫ్లవర్ చూసారా, భలే క్యూట్గా ఉంది కదా. బట్ ఏం చేస్తాం, అందనంత దూరంలో ఉంది. పోనీలే, అది ఆ చెట్టుకుంటేనే అందం. ఏమో మల్లెపూలు చెట్టు, బట్ ఇంకా మల్లెపూలు అవ్వట్లేదు అనుకోండి. ఇదిగో ఇదే మా మామిడికాయ చెట్టు, ఇది కొబ్బరికాయ చెట్టు, ఇంకా సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి. ఈసారి అయితే ఫుల్గా తిన్నాము సీతాఫలాలు. ఇంట్లో మొత్తం 3 జామకాయ చెట్లు ఉన్నాయి. ఇది సీజన్ కదా, చాలా అవుతున్నాయి. ఇంట్లో ఉన్నాం కదా, తినబుద్ధి కావట్లేదు ఎక్కువగా. హాస్టల్ వెళ్ళాక గుర్తొస్తాయి, ఏం చేస్తాం, అన్నీ ఉన్నప్పుడు ఇలా, ఏం లేనప్పుడు అలా. ఇదంతా బీరకాయ చెట్టు. దీనివల్ల పందిరికే కళ వచ్చేసింది కదా. ఓవరాల్గా చెప్పాలి అని అంటే అన్ని రకాల పూలు పళ్ళ చెట్లు ఉన్నాయి ఇంట్లో. మా ఇంటి దగ్గరే పొలం, ఇంకా ఈ పూల పళ్ళ చెట్లన్నీ ఉండేసరికి ఇంటి బయటకు వస్తే చాలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.